ముఖ్యంగా విశాఖ సాగర్ తీరం ఇక్కడ స్నానాలకి చాలా ప్రమాదకరం అని చెప్పేసి హెచ్చరిక బోర్డులు ఉన్నప్పటికీ కూడా పర్యాటకులు అయితే కానీ సందర్శకులు కానీ ఎవరు కూడా సమంగా పట్టించుకునే పరిస్థితి లేదు. అందుకే వీరి కోసం ఇక్కడ గజెత్తగాలను కూడా ప్రభుత్వం పెట్టడం జరిగింది. అప్పటికీ కూడా వాళ్ళు ప్రతిరోజు కూడా చాలామంది వాళ్ళు కాపాడుతూనే ఉంటారు. అదే క్రమంలోనే ఇలాగ నిన్న జరిగినటువంటి ఘటనలోని ఈ ప్రమాదవశాత్తు ఇద్దరు మృతి చెందే పరిస్థితి కనిపించింది. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి హెలికాప్టర్ కోస్ట్ గార్డ్ సంబంధించినటువంటి వీళ్ళు తీరంలోని ఎక్కడన్నా ఎవరన్నా ప్రమాదవశాత్తు కొట్టుకుపోతే వాళ్ళని ఐడెంటిఫై చేయడం కోసం అని చెప్పి మెరైన్ పోలీసులు, కోస్ట్ గార్డ్ పోలీసులు కూడా గాలించే చర్య చేస్తుంటారు. నిన్న ప్రమాదంలో జరిగినటువంటి ఒరిస్సా యువకుడు గల్లంతయ్యి ఇప్పటికీ కూడా ఇంకా బాడీ కొట్టుకు రాకపోవడంతో కోస్ట్ గార్డ్ పోలీసులు అంతా కూడా తనిఖీలు చేస్తూనే ఉన్నారు. అదేవిధంగా మెరైన్ పోలీసులు కూడా తీరం అంతా కూడా గాలించే పరిస్థితి కనిపిస్తుంది. ఈ ప్రమాదంలోని సికింద్రాబాద్కు చెందినటువంటి మహిళ ఎవరైతే వసంత ఉన్నదో ఆమె మృతి చెందడం జరిగింది. ఇంకా వాళ్ళ బంధువులంతా కూడా ప్రస్తుతం తీరా దుఃఖ సొందరంలో ఉన్నారు. ఇంకా అయితే ఈ ప్రమాదంలోని మహిళ యొక్క మేనల్ని మాత్రం గజెత్తగాళ్ళు కాపాడగలిగారు. ఎవరైతే కాపాడేందుకు వెళ్ళినటువంటి ఒరిస్సా చెందినటువంటి యువకుడు గోవింద్ అయితే మాత్రం ప్రమాదవశాత్తు కొట్టుకుపోయే పరిస్థితి కనిపించింది. ప్రస్తుతం ఇప్పుడు అతని బాడీ కోసం అంతా కూడా గాలింపు చర్యలు ఇంకా ముమ్మరంగా కొనసాగుతూనే ఉన్నాయి. కనుక విశాఖ తీరంలో సముద్ర స్నానానికి వచ్చేటప్పుడు ఒకసారి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు తెలుసుకొని ఎవరైనా స్నానానికి దిగాలని చెప్పేసి అంతా కూడా సూచించడం జరుగుతుంది. అందుకే గజెత్తగాలను కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. కనుక ఇక్కడికి వచ్చిన సందర్శకులు, పర్యాటకులు కూడా ఒకసారి ఆచి చూచి ఇక్కడ సముద్ర స్నానం చేయాలని చెప్పేసి అందరూ కోరడం జరుగుతుంది.